నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఉండుంటే మా పార్టీ కార్యకర్తలు అంకుశం సినిమాలో రామరెడ్డిని ఎట్ట నడిపినారో అండర్వేర్ తో అట్ట కొడాలి నాని నడిపించాలా అని చెప్పి మా వాళ్ళు కోరినారు. కానీ ఇంతవరకు అటువంటి కక్ష, అటువంటి కేసులు ఏమన్నా జరిగినాయా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగము, నిజంగా కక్ష రాజకీయాలు ఉన్నాయి అనంటే, కానీ లోకేష్ గారి గొప్పతనం ఏంది అనంటే, ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి. ఆ గడ్డం వేసుకొని గుట్కా నవల్తా ఇంతకు ముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఆ జుట్టు పోయింది, గుట్కా పోయింది, మనిషి సన్నగా అయిపోయినాడు, అన్నం తింటలేదు అని అంట. ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వస్తువులేమో గోడ దుంకి వెళ్ళిపోతాడు, అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు. అసలు బుక్కులో పేజ్ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్టయిపోయింది, ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి. అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను.